హాయ్ అందరికీ, నా పేరు లక్ష్మి. నేను మీ అందరికీ ఇప్పుడు డిప్లొమా తీసుకుంటే ఎందుకు బెస్ట్ అనే విషయం మీద ఈ వీడియో చేశాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెద్ద డౌట్ ఏంటంటే డిప్లొమాలో జాబ్స్ వస్తాయా రావా అనేదే కదా మీ డౌట్. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా కన్ఫామ్గా జాబ్స్ అనేవి గ్యారంటీ. అది ఎలాగంటే మనం నేర్చుకునే స్కిల్స్ బట్టి అవ్వచ్చు, తీసుకునే బ్రాంచ్ని బట్టి అవ్వచ్చు, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. కొంతమంది హార్డ్వేర్కి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటారు. అలా కొన్ని బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఇలా మనం అన్ని బ్రాంచ్లు కంబైన్ చేసుకొని మాట్లాడుకున్నా కానీ జాబ్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. అది ఎలాగా ఏంటి అంటే, మనం ఫర్ సపోజ్ సిఎంఈ తీసుకున్నారే అనుకోండి. సిఎంఈ అన్న సిఎస్సి అన్న రెండు ఒకటే. సిఎంఈ అని డిప్లొమాలో అంటారు, సిఎస్సి అని బీటెక్లో అంటారు. సిఎంఈ తీసుకుంటే మనం దాంట్లో ఉండే స్కిల్స్గా నేర్చుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. అదేవిధంగా త్రిబ్లీ, ఈసీఈ ఇవి తీసుకుంటే హార్డ్వేర్కి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు. అంటే ఆ బ్రాంచ్ల గురించి అంతగా క్లారిటీ లేదు మనకి. తెలిసింది కొంచెం చెప్తున్నాను, తెలుసుకొని చెప్తాను. నాకు తెలిసింది డిసిఎంఈ గురించి, సిఎంఈ గురించి తెలుసు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటాను. సిఎంఈలో మనం ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ప్రోగ్రామింగ్కి సంబంధించిన సి లాంగ్వేజ్ అనేది ఒకటి నేర్చుకుంటాం. అదేవిధంగా ఇంకో సెమ్కి వచ్చేసరికి డేటా స్ట్రక్చర్ అనేది నేర్చుకుంటాం. అలాగే ఇంకో సెమ్కి వచ్చేసరికి ఊప్స్ త్రూ జావా, అదేవిధంగా వెబ్ టెక్నాలజీ, ఈ రెండు కోర్స్ అనేవి మనం సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం. అదేవిధంగా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి మనం సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకుంటే ఇవి మనకి ఉపయోగపడతాయి. కాబట్టి సిఎంఈ గురించి ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇందులో మనం కోడింగ్ పర్పస్ గురించి కొన్ని కోర్సెస్ నేర్చుకోవచ్చు. కాబట్టి నేను వాటితో మీ ముందుకి త్వరలోనే వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.